హరే కృష్ణ. మనతో పాటు ఉన్నది రామ్ మాధవ్ ప్రభు, మన టాటా గ్రూప్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మనతోటి స్పిరిచువల్గా ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా లేదు అనేది ఒకసారి చిన్న క్లాస్ చెప్తాను. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరు ఇన్వైట్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, స్పిరిచువల్గా ఎలా డెవలప్ కావాలి. అసలు స్పిరిచువాలిటీ ఎందుకు అనేది మనం ఒక 30 సెకండ్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము ఏ మిషన్ కొన్నా కూడా ఓకే, దానికి ఒక మాన్యువల్ వస్తుంది. ఎవరైతే మిషన్ వాడే ముందు మాన్యువల్ కరెక్ట్గా చదువుతారో ఆ మిషన్ యొక్క మన్నిక, ఆ మిషన్ యొక్క లాంగిటివిటీ, ఆ మిషన్ యొక్క ప్రొడక్టివిటీ, ఆ మిషన్ యొక్క అన్ని రకాల పర్ఫార్మెన్స్ పెరుగుతాయి. అలానే మన జీవితానికి కూడా మాన్యువల్ ఉంది. అదే మాన్యువల్ ఏంటి అంటే భగవద్గీత. ఈ భగవద్గీత అనేది ఇది ఒక రిలీజియన్కి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించిన పుస్తకం కాదు. ఎందుకు కాదంటే మనిషి ఆనందంగా ఉండాలి అంటే మనకు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం అంటే ఏంటి? ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు, మనకు ఫిజికల్ హెల్త్ కావాలి, మెంటల్ హెల్త్ కావాలి, ఎమోషనల్ హెల్త్ కావాలి, ఫైనాన్షియల్ హెల్త్ కావాలి. కరెక్ట్? ఈ అన్ని రకాల హెల్త్ బాగుంటే ఫ్యామిలీ అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా ఎంతో ఆనందంగా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు కలిసి ఉండి ఎంజాయ్ చేస్తారు. నిజమైన ఆనందం ఏంటి? కుటుంబంతో కలిసి ఉండి అన్ని రకాల ఆరోగ్యాలు బాగుండాలి. మరి ఈ 4 రకాల ఆరోగ్యాలు బాగుండాలి అంటే కృష్ణుడు ఈజ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సైంటిస్ట్. ఓకే, ఈజ్ అ ఎక్స్ట్రాడినరీ స్మార్ట్ పర్సన్. ఆయన చెప్పాడు ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలని చెప్పాడు. ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే అంట బ్యాలెన్స్ చేయాలంట. ఏం బ్యాలెన్స్ చేయాలి? ఆహారం బ్యాలెన్స్ చేయాలి, నిద్ర బ్యాలెన్స్ చేయాలి, ఎంజాయ్మెంట్ బ్యాలెన్స్ చేయాలి. ఎక్స్ట్రీమ్ చేసినా ప్రమాదమే, తక్కువ చేసినా ప్రమాదమే. మరి మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలంటే కృష్ణుడు ఏం చెప్పాడు అంటే మనము ఇంకొకరితో కంపారిజన్ చేసుకోవద్దు. కంపారిజన్ ఈజ్ ద క్యాన్సర్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే ఎప్పుడైతే మనము ఇంకొక వ్యక్తితోని కంపేర్ చేసుకుంటామో మన దగ్గరున్న మన దగ్గరున్న వస్తువుల్ని పక్కకు పెట్టేసి ఆయన దగ్గరున్న వస్తువుని చూసి మనం అరే నా దగ్గర లేదు అనుకుంటాం. ఇప్పుడు నా దగ్గర ఆడి కార్ ఉంది అనుకుందాం, ఓకే, ఇంకొక వ్యక్తి దగ్గర ఫెరారీ కార్ ఉంది, ఓకే, నా కారు 30 లక్షలు అయి ఉండొచ్చు, ఆయన కారు 2 కోట్లు అయి ఉండొచ్చు. ఆడి కార్ చాలా నా జీవితానికి చాలా హ్యాపీ. చాలా మంది దగ్గర అది కూడా లేదు. కానీ నేను ఫెరారీ కారు ఉన్న వ్యక్తిని చూసి అరే నాకు ఫెరారీ కారు లేదని నేను బాధపడితే ఇంకా ఏం ప్రయోజనం నాకున్న ఆడి కారు. కరెక్ట్? సో భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనం కంపారిజన్ చేసుకోవద్దు ఇంకొకరితో. ఎవరి జీవితం వాళ్ళది. ఎలా అయితే 700 కోట్ల మంది జనాభాలో ఒక్కరి తమ్మి ప్రశ్న కూడా సేమ్ ఉండదు, అలానే ఎవరి జీవితము వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం కంపేర్ చేసుకోవద్దు. మరి ఎమోషనల్ హెల్త్ అంటే ఏంటి? కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇవాళ ఎంతో మంది కుటుంబము సఖ్యత లేదు, అన్యోన్యత లేదు భార్యాభర్తల మధ్య. కారణం ఏంటి అంటే విటమిన్ ఆర్ అనేది మిస్ అయింది. ఏంటి ఆ విటమిన్ ఆర్ అంటే రెస్పెక్ట్. భర్త భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి, భార్య భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లిదండ్రులు పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేంటి తల్లిదండ్రులు పిల్లలకు రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలకి రెస్పెక్ట్ అంటే అదేదో గారు అనడం కాదు, అంటే వాని యొక్క ఇండివిడ్యువాలిటీని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఫ్యామిలీ అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా, అంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటుంది. ఓకే, లాస్ట్కి ఫైనాన్షియల్. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో తెలుసా? నేను ఒక విషయం చెప్తా, కేర్ఫుల్గా వినండి. ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో చెప్తా. వీఆర్ పర్చేసింగ్ థింగ్స్ విచ్ వీ డోంట్ నీడ్ విత్ ద మనీ విచ్ వీ డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ పీపుల్ హూమ్ వీ డోంట్ లైక్. అంటే నాకు నచ్చని వ్యక్తిని నేను ఇంప్రెస్ చేయడానికి నాకు అవసరం లేని వస్తువుని అప్పు చేసి కొంటున్నా. ఇంతకంటే మూర్ఖత్వం ఏమన్నా ఉందా? కరెక్ట్? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఊరికే రాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ రావాలి అంటే ఫిజికల్ హెల్త్ బాగుండాలి, మెంటల్ హెల్త్ బాగుండాలి, ఎమోషనల్ హెల్త్ బాగుండాలి. అప్పుడే ఫైనాన్షియల్ హెల్త్ అనేది బాగుంటుంది. కరెక్ట్? సో అన్ని హెల్త్లు వాటికి అవే ఉండాలి అంటే ఇంకొక ముఖ్యమైన హెల్త్ ఉంది, అదే స్పిరిచువల్ హెల్త్. ఇప్పుడు కారుకు 4 చక్రాలు ఉన్నాయి. ఒక చక్రం ఫైనాన్షియల్ హెల్త్, ఒక చక్రం ఫిజికల్ హెల్త్, ఒక చక్రం మెంటల్ హెల్త్, ఒక చక్రం ఎమోషనల్ హెల్త్. మరి 4 చక్రాలు ఉంటే సరిపోద్దా? ఇంకొక చక్రం ఉంది, స్టీరింగ్. ఆ స్టీరింగ్ లేకపోతే ఎన్ని చక్రాలున్నా, చక్రంలో గాలున్నా ప్రయోజనం లేదు. ఆ స్టీరింగే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇదేదో వేరే ప్రపంచం వెళ్ళి తపస్సు చేయడము, అడవిలోకి వెళ్ళి తపస్సు చేయడం కాదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మనము మన మనసుని నిగ్రహించుకోవాలి. బేసికలీ ఈ ప్రపంచంలో ప్రాబ్లం ఏంటి అంటే మైండ్ కంట్రోల్ లేదు. మరి మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి అన్ని వేదాలలో చెప్పిన టెక్నిక్ ఏంటి అంటే సారం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి.
మనము ప్రతిరోజు ఎవరైతే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేస్తారో వాళ్ళ యొక్క మనస్సు కంట్రోల్కి వస్తుంది. ఎప్పుడైతే మనస్సు అనేది కంట్రోల్కి వస్తుందో ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అన్ని కంట్రోల్కి వస్తాయి. మరి ఏంటి ఇవన్నీ కంట్రోల్కి వస్తే ఏమొద్ది అంటే నిజమైన ఆనందం ఉంటుంది మనకి. ఇవాళ మందు తాగితే నిజమైన ఆనందం అనుకుంటున్నాం మనం. పొద్దున వామిటింగ్ చేసుకోవాలి, లివర్ పాడైపోతుంది. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, 100 కేసెస్ వస్తున్నాయి మాకు లివర్ పాడైపోయిన ప్రాబ్లమ్స్. ఎందుకు కారణం ఆల్కహాల్. ఎందుకు ఆల్కహాల్ తాగుతున్నారు? వాటికి ఆనందం కావాలి. ఎక్కడో ఎవరి దగ్గర బాధలు చెప్పుకోవాలి, మందు తాగి బాధలు చెప్పుకుంటున్నారు. చాలా మందికి నిజమైన ఫ్రెండ్స్ ఎవరు తెలుసా? ఇప్పుడు కాలంలో ప్రసాద్ అంట. ఎవరా ప్రసాద్ తెలుసా? ప్రభుత్వ సారాయి దుకాణం అంట. అంటే ప్రసాద్ నెల్లి కలిస్తే ప్రయోజనం లేదు మనకి. మనము నిజమైన ప్రసాదం తీసుకోవాలి. నిజమైన ప్రసాదం అంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం, భక్తుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. సో మరి ఇవన్నీ చేస్తే ఏమవుద్ది అంటే మనం ఆనందం పొందుతాం. మనకు ఎంజాయ్మెంట్ కావాలా, ఆనందం కావాలా అంటే ఎంజాయ్మెంట్ అనేది టెంపరీ, కరెక్ట్. ఆనందం అనేది పర్మనెంట్, కరెక్ట్. ఎంజాయ్మెంట్ చేయడం ద్వారా ఆరోగ్యం పాడైపోద్ది, కరెక్ట్. మందు తాగితే ఎంజాయ్మెంట్ వస్తుంది కానీ ఆరోగ్యం పాడైపోతుంది. ఎక్కువ సెక్స్ చేస్తే ఎంజాయ్మెంట్ అనుకుంటారు కానీ ఆరోగ్యం పాడైపోతుంది. ప్రమాదకరమైన విషయం, కరెక్ట్. సో మనకు నిజమైన ఆనందం కావాలి అంటే ఇప్పుడు కలియుగంలో వేరే మార్గం లేదు. నేనేదో అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునే వ్యక్తిని కాదు. ఐఎమ్ ఎన్ MBA గ్రాడ్యుయేట్, క్వాలిఫైడ్ పర్సన్ వర్కింగ్ ఫర్ ఏ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ ఎ బిగ్గెస్ట్ కెపాసిటీ. నేను నా ఎక్స్పీరియన్స్తోని మీకు వినమ్రంగా చెప్తున్నా ఏంటి అంటే ఈ ఆధ్యాత్మికతని నా జీవితంలో యాడ్ చేసుకోవడం ద్వారా నేను ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ ఎక్కడ చూసినా కూడా నా రైట్ ఎగ్జాంపుల్గా సెట్ చేస్తున్నా. కారణం ఏంటంటే మా గురువులు డివోటీస్ అందరి యొక్క బ్లెస్సింగ్స్. సో నేను నెంబర్ 1 మా కంపెనీలో. కారణం ఏంటి అంటే నా గొప్పతనం కాదు, నేను భగవంతుడు కృష్ణుడు చెప్పిన సిద్ధాంతాలని జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్పర్ట్ కుక్ కావాలనుకోండి, ఏం చేయాలి? ఆల్రెడీ ఎక్స్పర్ట్ కుక్ దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఏది ఎంత వేయాలి, ఎలా వేయాలి, ఏంటి అని. ఈ విల్ బికమ్ ఎక్స్పర్ట్ కుక్. సో అలానే కృష్ణుడు ఎక్స్పర్ట్. కృష్ణుడు మించిన ఎక్స్పర్ట్ ఈ ప్రపంచంలో, ఈ ప్లానెట్ సిస్టంలో ఎవరు లేరు. సో ఆయన చెప్పిన టిప్స్ తీసుకొని మనం పాటిస్తే వీ విల్ బీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. ఇంకేం కావాలి మీకు? ఆనందం కంటే ఏం కావాలి చెప్పండి? ఖర్చు లేని ఆనందం. భక్తి ఏంటి? ప్రతిరోజు ఖచ్చితంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చాంటింగ్ చేయండి. 6 months చేయండి. మీరు డిఫరెన్స్ చూడకపోతే లైఫ్లో నా దగ్గరికి రండి. నేను అమీర్పేటలో కూర్చుంటా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్క ఆఫీస్లో. నేను మీకు పెనాల్టీ ఇస్తాను మీరు ఎంజాయ్ చేయకపోతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.